నాకు అర్థమవుతుంది మినిమం స్పైసీ మ్యాటర్ ఉంటుంది ఇందులో. మనకెందుకు చేతపడి చేయట్లేదా అన్న ఆలోచన. మీరు వెళ్ళట్లేదా ట్రాన్స్లోకి ఆవిడ అన్నిసార్లు అంటుంటే? ఆవిడ ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాం. రిబ్కా అక్క ఎక్కడ ఎండ్ అయిందో ఈవిడ అక్కడ మొదలు పెట్టిందంటే అసలు ఎండింగ్ ఎలా ఉంటుందో చూసుకో. ఇక కళ్యాణం కైకిలూరులో కాపురం డోకిపూర్లో అన్నట్టు ఉంది. నాకు అర్థం కాలేదు సార్. 13 సంవత్సరాల వయసులో భయంకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే నా ఊహకు అందట్లేదు ఏం జరుగుంటుంది. నా ఊహలో ఇంకేవో నడుస్తున్నాయి. భాస్కర్ సార్ ఇస్ వెరీ నాటీ. మా పెళ్లి ఆగిపోయింది. అయ్యో దేవుని నామానికి మహిమ కలుగునుగా. అవి నవ్వేవి, పగలబడి నవ్వేవి. ఎలా నవ్వేవి అంటే ఈవిలాగా నవ్వేది ఇంటికి పంపిస్తే ఇంతమంది దేవుళ్ళని పూజించాను. అసలు ఈ పదం వింటే నాకు సర్రును గాలిద్ది. అసలు సిలువు తీసుకెళ్ళి